హలో అండి, నమస్కారం. నమస్తే సార్. మీ సందేహం అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, ఇటువైపు మాట్లాడండి డైరెక్ట్గా. అయితే సార్ నా క్వశ్చన్ ఏంటంటే, నాకు పత్రిసార్ గురించి సార్ బాడీ వెయిట్ చేయడానికి 10 days ముందు ధ్యానంలోకి వచ్చినాం. ఓకే. అయితే అప్పటి నుండి సార్ మాకు వేరే మేడం ద్వారా పోతే కళ్ళ రూపకంగా ఇట్లా కనబడడం బాగా జరిగింది సార్. అయితే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని ద్వారా నేను మొన్న ధ్యానం చేసుకుంటా కూర్చుంటే ఏంది ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా అని అనుకుంటే ఒక అద్దంలో నా మొహం నాకే కనిపించింది సార్. ఓకే. అయితే నేను అనుకున్నా ఏమైనా పూర్వజన్మలో ఏమైనా పాపాలో ఇవో అన్ని క్షమాపణ కోరుకోమంటారు కదా సార్. ప్రతిదానికి క్షమాపణ కోరుకుని ఇట్లనే ధ్యానం చేసుకున్నా. దీనికి అర్థం ఏంటి నాకు తెలుసుకుందామని చేశాను సార్, వివరంగా తెలుసుకుందామని. ఓకే అండి, మీ ప్రశ్న విన్నారు సార్, విందాం సమాధానం. అర్థం అనేది మీ డ్రీమ్స్లో మనకు వచ్చే అనుభవాలు ఎలా ఉంటాయంటే అన్ని ఇమేజ్ ఫార్మాట్లో ఉంటాయండి. ఇమేజ్ ప్రతిదీ ఈ ప్రపంచంలో ఎవరికైనా ధ్యానం చేస్తే అది కోడ్ లాంగ్వేజెస్ అంటారు. కోడ్ అవన్నీ కోడ్ లాంగ్వేజెస్. ఇప్పుడు చైనీస్లో, జపాన్లో చూడండి ఆ వర్డ్స్ ఎలా ఉంటాయి. మీ పేరు ఉందనుకోండి, ఎంఎల్ రాము గారు అని, దానికి ఒక సింబల్ ఉంటుంది. నా పేరు మహంతి రామరాజు అనుకోండి, నాకు సింబల్ ఉంటుంది. ఆ సింబల్ అంటే ఆ సింబల్ కనబడుతుంది, అది నేనే. సో అలాగే ఆవిడకి అర్థం కనబడిందంటే దాని అర్థం ఏంటంటే తాను తెలుసుకుంటుంది, తాను ఇంకా తెలుసుకోవాలి, లేదా ఇంకా డీప్గా వెళ్ళాలి. అంటే ఆ వాటి రిలేటెడ్ ఉంటాయి అన్నమాట ప్రతిదాన్ని. అంటే మిమ్మల్ని మీరు స్వచ్ఛంగా చూపించేది, తన రిఫ్లెక్షనే తాను చూసుకుంటున్నారని. సో అది అలా చూసేబడేవాడికే ఇండికేషన్ చూపిస్తుంటుంది అనమాట. కొంతమంది గర్త కనబడడం, కొంతమందికి పాము కనబడడం, లేకపోతే కొంతమంది నేచర్ కనబడడం, ఇవన్నీ సింబాలిక్ అనమాట. ఇవి మీరు చదివితే కొన్ని మంచి గ్రంథాలు ఉన్నాయి పురాతనమై. సో వాటిలో నేను చదివిన ప్రకారం చెప్తున్నాను అది. దాని తర్వాత నాకు వచ్చే డ్రీమ్స్ నేను అనలైజ్ చేసుకునేసరికి నాకు తెలిసేది నేను చెప్పేది అదే. సో ఆవిడకి అలా కనబడుతుందంటే బికాజ్ ఆఫ్ తాను తెలుసుకుంటుంది కాబట్టి తన యొక్క నిజతత్వాన్ని తానే చూసుకుంటుంది. తన నిజతత్వాన్ని, సహజత్వాన్ని తను చూసుకుంటుంది.